పూర్వం ఒక రాజుగారికి శిరోవేదన కలిగింది. శిరోవేదన తొలగించే నిమిత్తమై మంత్రి గారు రాజవైద్యుడిని పిలిపించారు. రాజవైద్యుడు రాజ్యంలో లేరు. దానితో రాజ్యంలో ఉండే ఇతర వైద్యులను రప్పించారు. ఎవరితో రాజుగారికి ఉపచారం లేదా ఈ రోగబాధ తొలగించే నిమిత్తమై వైద్య సేవలు అందించాలో మంత్రి గారికి తోచలేదు. వచ్చినటువంటి ఈ వైద్యులందరినీ సమావేశపరచి ఈరోజు సాయంత్రంలోగా మీరంతా వెళ్ళి ఏ విధమైన ప్రయోజనాన్ని అందించనటువంటి ఒక మొక్క తీసుకువచ్చి నాకు ఇవ్వండి, అలాంటి వారే రేపటి నుంచి ప్రధాన రాజవైద్యులు అని చెప్పడంతో వైద్యులంతా తలో దిక్కుగా వెళ్ళారు. సాయంత్రానికి అందరూ తిరిగి వచ్చారు. ప్రతి వ్యక్తి చేతిలో ఏదో ఒక మొక్క ఉంది. ఈ మొక్క ఎందుకు పనికిరాదు, ఈ మొక్క నిరుపయోగకరమైనది అంటూ వాళ్ళంతా కూడా చెబుతున్నారు. మంత్రి గారు వింటున్నారు. ఒక్క వ్యక్తి మట్టుకు దూరంగా కూర్చున్నాడు. అతడి చేతిలో ఏ మొక్క లేదు. మంత్రి గారు ఆ వ్యక్తిని దగ్గరగా పిలిపించి, మీరే మొక్క తీసుకురాలేదా, వెళ్ళలేదా అన్నాడు. ఆ వ్యక్తి, నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను, నాకు తెలిసి సృష్టిలో నిరుపయోగకరమైన మొక్క, ప్రయోజనం లేనటువంటి మొక్క ఒక్కటి కూడా లేదు. ప్రతి మొక్కకు ఏదో ఒక ప్రయోజనం ఉంది. చెట్టు, వేరు, కొమ్మలు, కాయలు, పళ్ళు, పువ్వులు, ఏ రూపంలోనైనా ప్రతి చెట్టు, ప్రతి మొక్క ఏదో ఒక ప్రయోజనాన్ని చేకూర్చేదే కనుక ప్రయోజనం లేనటువంటి మొక్క ప్రపంచంలో లేదు కనుక నేను బయటికే వెళ్ళలేదు అన్నాడు. దానితో మంత్రి గారు పరమానంద భరితుడై ఆ వ్యక్తినే ప్రధాన రాజ వైద్యుడిగా నియమించారు. ఆ వ్యక్తి తదుపరి సేకరించి తీసుకువచ్చిన మొక్క, రాజుగారి వైద్యంలో ఉపయోగించిన మొక్క వావిలి చెట్టు. రాజుగారికి కలిగిన బాధ యుద్ధం చేసినందువల్ల బడలిక, శరీరంలో ఉష్ణతాపం పెరిగిపోయి, శరీరంలో రోగబాధ పెరిగిపోయి, ఒళ్ళు నొప్పులు కావడంతో నొప్పుల కారణంగా అన్ని వ్యాధులో ఉన్న బాధ కలిగిన నేపథ్యంలో రాజుగారికి ఏ విధంగా ఏ ఉపచారం చేస్తే ఈ వ్యాధి బాధ తొలగుతుంది, ఉపశమిస్తుంది అనగా ఆ వైద్యుడు సూచించిన ఆ మొక్క వావిలి చెట్టు మొక్క. ఇలాంటి ఈ వావిలి చెట్టును సంస్కృతంలో సింధువారము అని పిలుస్తారు. దేవతారాధన చేసేటటువంటి క్రమంలో గణపతిని పూజించేటటువంటి వరుసలో 15వ నామం హేరంబాయ నమః. స్వామికి సమర్పించేటటువంటి 21 పత్రముల వరుసలో 15వ పత్రము సింధువార పత్రము. హేరంబ గణపతి మహామంత్రస్య హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ ఇలా చెబుతూ స్వామికి ప్రీతికరంగా వావిలి ఆకును సమర్పించినట్లయితే ఆ సమర్పించిన పుణ్య ఫలం బలం కారణంగా మన దేహానికి కొత్త జవసత్వాలు చేరతాయి అని కూడా శాస్త్ర ప్రమాణం. ఇలాంటి ఈ మొక్క ఈనాటి కాలంలో అరుదుగా కనిపించడం బాధాకరమైన విషయంగా చెప్పుకోవాలి. మొక్కల పెంపకంలో, పర్యావరణ పరిరక్షణలో అంతర్భాగంగా గజేంద్ర మోక్షం వృత్తాంతాన్ని స్మరించినట్లయితే మాతులుంగ లవంగలుంగ చూతకేతకి భల్లాతక అమ్రాతక పనస బదరి బకుల ఇలాంటి అనేక ఫలవృక్ష జాతులన్నీ కూడా ఉండేటటువంటి ఆ వనంలో విహరించిన గజేంద్రుడు ఆ వనాన్నంతటినీ కూడా విధ్వంసం చేశాడు. ఆ వనంలో ఉండే ఈ మొక్కల జాబితాలో ఒక మొక్క సింధువారం మొక్క కూడా. అలాగే శ్రీరామాయణంలో సీతాదేవిని అశోకవనంలో ఉంచిన ఆ రావణుడు అశోకవనంలో పెంచిన వృక్షాల జాతి ఆ జాబితాలో సింధువారం కూడా ఉండడం ఒక విశేషంగా మనం జ్ఞాపకంగా పెట్టుకోవాలి. అలాంటి ఆ సింధువార లేదా వావిలి చెట్టు ఇంటింటా ఉండవలసిన అపరూపమైన వృక్ష సంతతి. ఇంట్లో ఉండేటటువంటి మహిళలకు, బాలబాలికలకు, వృద్ధులకు శారీరక అస్వస్థత చేకూరినప్పుడు కొంత బడలిక వచ్చి చేరుతుంది. ఆయాసం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మనసులో తెలియని ఏవో ఒక ఆలోచనలు, ఆధ్యాత్మికంగా ఏం చేస్తే ఇవన్నీ తొలగిపోతాయా అనే కోణానికి అవకాశాన్ని ఇస్తాయి.
ఆధ్యాత్మికంగా పెంచి పోషించవలసిన చెట్టు వావిలి చెట్టు. ఏ ఇంట్లో ఇంటికి ఉత్తర దిగ్భాగంలో కానీ వాయవ్య దిగ్భాగంలో కానీ వావిలి చెట్టు ఉంటుందో అలాంటి వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు దరిచేరవు అని ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఇంటిలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్న సమయంలో అలాంటి ఇంటికి వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి దక్షిణం వైపు కూడా వావిలి చెట్టును తప్పకుండా పెంచుకోవచ్చు. ఈ చెట్టు ఇంటికంటే మించి ఎదగదు. ఏవైనా కారణాల చేత భూమి చాలా బలంగా ఉండి అలా ఎదిగినప్పుడు ఇంటికంటే కూడా పైకి ఎదగకుండా కాస్త కత్తిరింపులు వేసి జాగ్రత్తలు పాటించినట్లయితే ఇంట్లో పెరిగిన వావిలి చెట్టు కారణంగా ఇంట్లోని వారందరికీ ఆరోగ్యం, ఆరోగ్యానికి మూల కారణమైనటువంటి ఐశ్వర్యం, అలాగే అన్నీ కూడా లభిస్తాయి అని కూడా ఆర్ష విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. సింధువార పత్రం సమర్పయామి అన్నప్పుడు కరవీరైర్ జాతికుష్మై చంపకై బకులై శుభై పరమాత్మని పూజించే క్రమంలో అష్టోత్తర శతనామావళి కంటే పూర్వం స్వామికై ప్రీతికరంగా 21 నామాలతో అథ అంగపూజ అనే పేరిట దేహంలో ఉండేటటువంటి వివిధ సందర్భాలలో వివిధ అవయవాలను స్మరిస్తూ వాటికై ప్రీతికరంగా క్షేమం కలగాలి అనే రూపంతో పుష్పాలను సమర్పిస్తూ ఉంటాం. పూలతో లేని ఎడల ఆకులతో పూజ చేస్తూ ఉంటాం. ఇందులో సింధువారం తప్పనిసరి. సమర్పించేటటువంటి కేతకి, అలాగే ఇతరములైన కరవీర, మల్లె తదితరములైన సమస్త పుష్పాలతో పాటు కూడా ఆకు అనే రూపంలో అర్హత పొందిన పుష్పాలతో సమానంగా ఒక పత్రానికి, ఆకుకు అర్హత ఉండేటటువంటి నేపథ్యం కేవలం వావిలి ఆకుకు మాత్రమే ప్రత్యేకం కనుక దేవతారాధనలో వావిలి ఆకును సమర్పించినట్లయితే ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘకాలిక వ్యాధిన బారిన పడినటువంటి వారు తంత్ర మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసేటటువంటి క్రమంలో 3, 5, 7, 9 ఈ సంఖ్యలో వావిలి ఆకులను సేకరించి వృత్తాకారంలో ఒక గుండ్రంగా ఏర్పాటు చేసి ఆ గుండ్రంగా ఉండే వావిలి ఆకుల మధ్యన మట్టి ప్రమిదలో 5 దీపాలు వెలిగించినట్లయితే వెలిగే ఈ దీపకాంతుల ద్వారా వేడి ఎక్కిన ఆ వావిలి ఆకుల ద్వారా లభించేటటువంటి సువాసనలు ఆరోమా థెరపీ అనే పేరిట మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అని కూడా శాస్త్ర ప్రమాణం. స్నానం చేసే సమయంలో వినియోగించేటటువంటి నీటిలో ఈ వావిలి ఆకులను వినియోగించడం కూడా ఆర్ష విజ్ఞానంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగించే మార్గం కనుక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గమనించినప్పుడు ప్రతి ఇంట పూర్వకాలంలో వావిలి చెట్టు ఉండేది. వావిలి చెట్టు అమృత వృక్షం, ఇంటింటా ఉండవలసిన మహావృక్షం కనుక విజ్ఞానాన్ని గమనించి ఆధునిక జీవన సరళిని మరింత అర్థవంతంగా అమృతమయంగా మార్చుకునే నిమిత్తమై అమృత వృక్షమైన వావిలి చెట్టును ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేద్దాం.